సార్ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ప్రిలిమినరీలో క్వశ్చన్స్లో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్. డూ యూ అగ్రీ విత్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ వన్ స్టేట్మెంట్కి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా, అలాంటి క్వశ్చన్స్ని ఎలా అప్రోచ్ చేయాలి? అంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తాయి. మనం ఎంత ఎక్కువగా టెస్ట్ సిరీస్ రాసామన్నది పాయింట్. నాకు తెలిసి నా అధ్యయనంలో నేను నేర్చుకున్నది ఏంటో చెప్తాను. ఒక టెస్ట్ సిరీస్ రాయడానికి ఉన్నది కొన్ని స్టెప్స్ ఉన్నాయని నమ్ముతాను నేను. స్టెప్ నెంబర్ 1, నువ్వు నిన్న ఒక క్లాసు విన్నావు లేదా నిన్న ఒక లెసన్ చదివావు. చదివిన ఆ లెసన్ మీద ఒక 20 ప్రశ్నలు రాయి. అంటే ఇంకొంచెం క్లారిటీతో చెప్తాను. నేను ఈ గురుకులంలో ఈ ఏడాది జూన్ 1 నుంచి, అది ఎప్పుడు చేసేదే, కాకపోతే ఏంటంటే ఇన్సిస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే మీరు టెస్ట్ ఇప్పుడు కాకపోతే తర్వాత రాసుకోండి అమ్మా, కొంచెం కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత అనేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా నేను ఇవాళ క్లాస్ ఇచ్చాను. ఉదాహరణకి యాన్షియంట్ ఇండియాలో ప్రీ హిస్టారిక్ ఈవెంట్స్ మీద నేను క్లాస్ ఇచ్చాను. 1 అవర్ క్లాస్. ఈ 1 అవర్ క్లాస్ మీద ఒక 10 పేజీలు, 5 పేజీలు, 3 పేజీలు డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఒక నోట్స్ ఉంటుంది. ఈ నోట్స్ కూడా నేను ఇస్తాను నీకు, బోత్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను, అంటే ఎవరికి ఏది కావాలంటే అది. క్లాస్ విను, నోట్స్ చదువు, వీలైతే నువ్వు పాయింట్స్ రాసుకో. నేనే హ్యాండ్అవుట్ ఇస్తున్నాను కదా, ఈజీ టు హ్యావ్ దట్. బట్టి కొట్టే అనాలిసిస్ చేసుకో. దాని మీద నువ్వు ఒక 20, 25, 30 ఎంసీక్యూలు ఇస్తాను, రాయి. ఈ ఎంసీక్యూలని ఈ క్లాస్ మీద రాసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళు. ఇప్పుడు ఇది లెవెల్ నెంబర్ 1. ఈ లెవెల్ నెంబర్ 1లో యు ఆర్ ఓన్లీ అటెంప్టింగ్ a test regarding a small concept of the entire ancient India, that too a only 1 hour class or the 5 pages handout. అంతకుమించి నువ్వేమి చేయలే. అందుకని ఫ్యాక్చువల్ బేస్డ్ కానీ, నాలెడ్జ్ బేస్డ్ కానీ, ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ క్వశ్చనర్ అయి ఉండాలి. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. దాన్ని నేను హ్యూమన్ బాడీలో స్కెల్టిన్తో పోలుస్తా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 1 మంత్కి, 1 మంత్లో నువ్వు 20 క్లాసులో 25 క్లాసులు అంటే ఆదివారాలు తీసేస్తే అని వింటావు. 25 క్లాసులు అంటే యాన్షియంట్ ఇండియా ఒక 25 క్లాసులు ఉంటాయి. ఇప్పుడు యాన్షియంట్ ఇండియా అంతా అయిపోయిన తర్వాత, పాలిటీలో ఒక ఏరియా అంతా అయిపోయిన తర్వాతనో, ఎకానమీలో ఒక ఏరియా అంతా అయిపోయిన తర్వాత, ఉదాహరణకి సిబిఎఫ్సి పాలిటీ అని చెప్పి ఎన్సీఆర్టీ బేస్డ్ క్లాసులు ఈ గురుకులం ఇస్తాం మనం. అవి 20 క్లాసులు ఉంటాయి. ఆ 20 క్లాసుల్లో ఏ క్లాస్కి ఆ క్లాస్ ఏమో టెస్ట్ పెట్టి, నెక్స్ట్ మళ్ళీ క్లాస్ని తీసుకొచ్చి దాన్ని అన్ని క్లాసులని కలిపి ఒక టెస్ట్ పెడదాం కాదు, పెడుతున్నాం. ఇప్పుడు ఇన్ని టెస్టులు అయిపోయిన తర్వాత 1 మంత్ అయిపోయిన తర్వాత ఈ 2వ లెవెల్ అంటే ఫస్ట్ లేయర్ ఏమో ఓన్లీ లెవెల్ 1 ఎగ్జామినేషన్ ఏమిటయ్యా అంటే ఏం లేదు, ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ అటెంప్టింగ్ ద ఎగ్జామినేషన్ వైల్ ప్రిపేరింగ్ ద ఓన్లీ ద, అందులో ఉన్నది మాత్రం ప్రిపేర్ అయ్యావంతే. నువ్వు నాలెడ్జ్ బేస్డ్ అది, ఇన్ఫర్మేషన్ బేస్డ్ అది. ఇప్పుడు నీ ఓరియంటేషన్ బేస్డ్, యూపీఎస్సీ ఓరియంటేషన్ బేస్డ్ కోసం సెకండ్ లేయర్కి వెళ్తాం. అది కాన్సెప్చువల్ బేస్డ్గా క్వశ్చనీర్ ఉంటుంది. అంటే టోటల్ ఎన్సీఆర్టీలో ఉన్న ఆల్ లెసన్స్ కావచ్చు, లేకపోతే సిబిఎఫ్సి పాలిటీ ఆల్ 20 క్లాసులు కావచ్చు, సిబిఎఫ్సి ఎకానమీ ఆల్ 20 క్లాసులు కావచ్చు, లేకపోతే కనుక పాలిటీలో ప్రధానంగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లాంటి 3-4 ఏరియాలు కావచ్చు, లేదా ఈ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ లేదా కనుక స్టేట్ ఎగ్జిక్యూటివ్ 2 కలిపి కావచ్చు. ఇలా అంటే సెమీ గ్రాండ్ టెస్ట్ అనుకోండి, పోనీ మంత్లీ టెస్ట్ అంటాం మనం దాన్ని. ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్కి వెళదాం. ఈ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళేసరికి యూపీఎస్సీ స్థాయిలో నువ్వు ఆల్రెడీ అంటే స్కెలిటిన్ అయిపోయి మాంసము రక్తము కలిపితేనేమో మంత్లీ టెస్ట్ అనుకుంటే, దానికి కాస్త మంచి ప్రాణం పోసిన టెస్ట్ ఏమో ఏదో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, పాలిటీ అంతా కలిపి ఒక క్వశ్చన్ పేపర్ ఇలా. ఇదంతా అయిన తర్వాత అప్పుడు యూపీఎస్సీలో ఈ పేపర్ స్థాయి కనీసం రీచ్ అయ్యేలాగా టెస్టులు రాయడం. అంటే
స్కెలిటిన్ అయిపోయిన తర్వాత, రక్తమాంసాలు అయిపోయిన తర్వాత, ప్రాణం పోసిన తర్వాత మంచి డ్రెస్ వేసి నువ్వు రెడీగా ఉండడం ఎలాగో యూపీఎస్సీకి ఆ స్థాయికి వెళ్ళడం. అదయిన తర్వాత 5వది అసలైందంటే మేకప్ కూడా వేసుకోవడం. ఈసారి అదేమిటి అని అడిగితే గ్రాండ్ టెస్ట్లో ఒక 10 రాయండి. ఆ 10 ఈ స్థాయిలో ఉండాలి. నేను రీసెంట్గా ఇది యాక్చువల్గా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు వాళ్ళ అబ్బాయిని నా దగ్గర ఓన్లీ టెస్ట్ సిరీస్కి జాయిన్ చేశారు. నేను సాధారణంగా అలాంటిది యాక్సెప్ట్ చేయను. సరే, ఆ టెస్ట్ సిరీస్ జాయిన్ చేస్తే ఆయనకి నేను ఒక 20 టెస్టులు ఇచ్చాను, ఓన్లీ గ్రాండ్ టెస్టులు. ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత ఆ అబ్బాయి నన్ను కామెంట్ చేశాడు. కామెంట్ అంటే కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ నెగిటివ్ కాదు. సార్ ఇందులో అన్ని ఎకానమీ ఉన్నాయి సార్, ఇదేంటి సార్ మీరు అన్ని ఎకానమీ మాత్రమే ఇస్తే ఎలా సార్ అని. అంటే దాదాపు ఎక్కువ హెవీ ఆఫ్ ద ఎకానమీ అని. అప్పుడు నేను ఈ పేపర్ చూపించాలి. యాక్చువల్గా ఈ పేపర్లో మిడిల్ ఇండియాలో ఒకటి లేదు, మోడర్న్ ఇండియా నుంచి 5 మాత్రమే ఉన్నాయి. ఎకానమీ దాదాపు ఒక 15 దాకా ఉన్నాయి. ఇంకో పేపర్లో పాలిటీ మాత్రమే ఇచ్చాను. ఇంకొక అంటే ఎగ్జామినేషన్ ఎలా ఇస్తాడో మాకు తెలియదబ్బా. ఆ అన్ప్రెడిక్టబిలిటీ, అందులో కాంప్రహెన్షన్గా మనం క్వశ్చన్ చదవగలిగి, క్వశ్చన్ అటెంప్ట్ చేయగలిగి, అందులో ఉన్న టెర్మినాలజీని అర్థం చేసుకోగలిగి, యూపీఎస్సీ అడుగుతున్న స్పిరిట్ని అర్థం చేసుకోగలిగి, ఇన్ని చేయడానికి వెనకాల ఏముందని అడిగితే నేను చెప్పినట్టుగా స్కెలిటన్ అంటే బేసిక్ టెస్ట్ సిరీస్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అంటే స్కెలిటన్ నుంచి కొంచెం రక్తమాంసాలు, దాని తర్వాత అంటే కొంచెం మంత్లీ టెస్టులు, దాని తర్వాత సెమీ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అంటే ప్రాణం పోయడం, దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అంటే బేసికల్గా డ్రెస్సింగ్ వేయడం, ఆ తర్వాత మేకప్, ఫుల్ హ్యూమన్ బీయింగ్ తయారు చేయడం ఎలాగో గ్రాండ్ టెస్ట్లు లాస్ట్ అనమాట. గ్రాండ్ టెస్టులు రాయడం వెనకాల ఎంత ప్రాసెస్ కనుక లేకపోతే గ్రాండ్ టెస్ట్ని సరిగ్గా రాయలేక ఏదో రాసి మొత్తం మీద రాసి రాయక చేసే పని ఏంటంటే ఏదో టెస్టులు రాశానండి, పర్లేదండి, మార్కులు వచ్చినాయండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏంటండి ఈ పేపర్ ఇలా ఇచ్చాడండి, ఎన్ని టెస్టులు రాశానో అసలు ఒకటి రాయలేదండి. అందుకని మన మీద మనం ప్రయోగాలు చేయక తప్పదు ఇక్కడ. అందులో ఓ పేపర్లోనేమో కాంప్రహెన్షన్ పెట్టుకుందాం, ఓ పేపర్లో ఎథికల్ పెట్టుకుందాం, ఓ పేపర్లో పోస్ట్ ఇండిపెండెన్స్ పెట్టుకుందాం, ఓ పేపర్లో వరల్డ్ హిస్టరీ పెట్టుకుందాం. పిలువని నేను మాట్లాడేది. ఇంకో దాంట్లోనేమో ఓన్లీ సోషియాలజీ ఇన్పుట్స్ మాత్రం ఎక్కువ వచ్చేలా చేద్దాం, ఓ దాంట్లోనేమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కువ వచ్చేలా చేద్దాం, ఓ దాంట్లో ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ వచ్చేలా చేద్దాం. యూపీఎస్సీ రివాల్వ్ అయ్యేది కాంటెంపరీ ఇష్యూస్ మీద అర్థం చేసుకుని కాంటెంపరీ ఇష్యూస్లోంచి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.